హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు అన్నంలోకి మరియు దోశలకు కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని చేసి చూపెడతా. దోసకాయ పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు కదా, ఒక్కసారి ఈ పచ్చడిని కూడా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ నేను 200 గ్రామ్స్ దోసకాయని తీసుకున్నా. దీని గింజలు తీసేస్తున్నా, కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. అలానే దోసకాయ ముక్కని టేస్ట్ చేసా, ఎందుకంటే చేదుగా ఉంటే అది పచ్చడికి పనికిరాదు అని. అలానే దోసకాయ ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా. ముందుగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా పల్లీలు వేసుకొని, అలానే పోపులు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి మీ ఇష్టము, మీకు కారం తగ్గట్టుగా 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి బాగా కలపాలి. బాగా వేగిన తర్వాత ఓ గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మరీ పౌడర్లో కాకుండా కాస్త పరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే మనం తినేటప్పుడు టేస్ట్ బాగా తగులుతుంది. అదే కళాయిలను కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసిన దోసకాయల్ని వేసుకున్నాను. అలానే ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. మీరు ఉల్లిపాయ ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత కాస్త ఉడకనివ్వండి. 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత అది మిక్సీ జార్లో తీసుకొని దానికి తగ్గ సాల్ట్ వేసుకొని దాన్ని మనం మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆవులు చిటపటలాడించడానికి వేగించుకొని అందులో వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, అలానే కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత ఈ పోపు తీసి పచ్చడిలో వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు వేడి వేడి దోశలో ఈ పచ్చడి వేసుకొని తినేద్దాం. టేస్ట్ అయితే యమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.